హలో గైస్, నేను మీ డోయిన్ వైటి. ఈరోజు అయితే ఇంకొక మంచి మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. అక్టోబర్ 2 ఈరోజు దసరా సందర్భంగా అయితే కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయింది. కాంతారా మూవీ చాలామంది ఆల్రెడీ చూసుంటారు. ఇది కాంతారా మూవీకి ప్రీక్వెల్, సీక్వెల్ అయితే కాదు. ప్రీక్వెల్ అంటే కాంతారా మనం చూసిన మూవీ కన్నా ముందు అసలు ఏం జరిగింది, అసలు ఏంటి స్టోరీ, దేనివల్ల అసలు మన కాంతారా ఇలా అయ్యింది ఏంటి అని చూపించడం కోసమే మనకి ఇది ప్రీక్వెల్ మూవీ. సో కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 అయితే తీశారు. మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ కాంతారాకి అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే, అలానే ప్రొడ్యూసర్స్ కూడా హోమ్లే ఫిలిమ్స్. హీరో అండ్ డైరెక్టర్గా రిషబ్ శెట్టి గారే, అండ్ హీరోయిన్గా అయితే రుక్మిణి వసంత్. రుక్మిణి వసంత్ ఈ మధ్య సప్తసాగరాలు దాటి సినిమా పార్ట్ 1 పార్ట్ 2 అలానే చాలా సినిమాస్లో మంచిగా ఫేమస్ అయ్యి టాలీవుడ్లో ప్రజెంట్ బాగా హల్చల్ చేస్తున్న హీరోయిన్. దీనికైతే చాలా మంచి లీడ్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ హీరోతో సమానంగా ఉండే ఒక మంచి క్యారెక్టర్ అనే లీడ్ కూడా, అంటే ఇలాంటి మూవీస్లో కూడా ఒక హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్ని అయితే క్రియేట్ చేయడం అయితే చాలా మంచి థాట్. సో తనైతే యాక్టింగ్ చాలా బాగా చేసింది. తన గ్లామర్ కూడా స్క్రీన్ చాలా మంచిగా అయితే మనకి డిస్ప్లే అవుద్ది. మూవీ విషయంలో తనైతే చాలా 100% అయితే ఇచ్చింది. తన వల్ల కూడా మూవీకి చాలా మంచి వెయిటేజ్ కూడా ఉంది. అండ్ కమింగ్ టు రిషబ్ శెట్టి గారు, ఆయన సింగిల్ మ్యాన్గా వన్ మ్యాన్ షో అయితే పూర్తిగా అయితే చెదగొట్టారు. యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ కానీ, సీజీఐ కానీ లో రేటెడ్ కానీ లేదా గ్రీన్ స్క్రీన్స్ వాడేశారు అన్నట్టు అసలు, అంటే ఏదో ఎఫిషియెంట్గా చేయలేనట్టే ఏం కాకుండా చాలా పర్ఫెక్ట్గా మంచి మంచి సీజీఐ కానీ, విఎఫ్ఎక్స్ కానీ చాలా మంచి షార్ట్స్ అయితే ఉన్నాయి. కొన్ని షార్ట్స్ అయితే చూస్తే ఆల్మోస్ట్ లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. అది మీకు ట్రైలర్లో కూడా 2-3 షార్ట్స్ ఉంటాయి. అవన్నీ చూస్తే మాత్రం నిజంగా అంటే ఎంత బడ్జెట్ ఎంత అనేది మనకు తెలియదు కానీ బట్ చాలా బాగా అయితే చూపించారు. సో తన డైరెక్షన్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగా చేశారు. రిషబ్ శెట్టి గారు అయితే వన్ మ్యాన్ షో. అండ్ కమింగ్ టు మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఎందుకు ఏంటనేది కదా చూపిస్తున్నారు. కాంతారా కన్నా ముందు అసలు ఏమైందని చూపించేటప్పుడు మెయిన్ అంటే రిషబ్ శెట్టి గారు ది ఓల్డర్ వన్, అంటే పెద్ద ఆయన. సో ఆయన స్టోరీ చూపిస్తూ అలాగా ఒక కింగ్డమ్కి అనే అడవిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందన్న స్టోరీని అలా చూపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మ్యాక్సిమం వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ కానీ, ఎంగేజింగ్ సీన్స్ కానీ, అలా స్టోరీ బిల్డింగ్ అని ఉంటుంటుంది. ఇంటర్వల్కి వచ్చేసరికి ఒక మంచి సీన్తో అయితే ఎండ్ చేస్తారు. ఇంటర్వల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా మంచిగా స్టార్ట్ చేస్తారు. మనకి ఎప్పుడైతే కాంతారాలో చూసినట్టు ఎప్పుడైతే దేవుడు ఒకసారి మనిషి మీదకి వస్తారో ఆ సీన్స్ అయితే చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. దాని తర్వాత మళ్ళీ కొంచెం సెకండ్ హాఫ్లో డల్ అవుతున్న టైంకి ఒక మంచి ట్విస్ట్ పెట్టి ట్విస్ట్తో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి క్లైమాక్స్ అనేది చాలా బాగా అయితే ఎండ్ చేశారు. బట్ క్లైమాక్స్లో నాకైతే ఎందుకో అంటే ఒక గాడ్ సూపర్ పవర్ని ఒక బ్లాక్ మ్యాజిక్తో ఈక్వల్ చేసి ఒక ఫైట్ లాగా ఫ్యూరీలా పెట్టారు. మేబీ నాకు అనిపించింది ఏంటంటే మేబీ గాడ్ పవర్కి ఒక మనిషి ఆశకి ఒక ఫైట్ పెడితే ఆబ్వియస్గా గాడ్ ఎప్పుడు గెలుస్తారు, గుడ్ ఎప్పుడు గెలుస్తుంది, ఈ సూపర్ పవర్ ఎప్పుడు గెలుస్తుంది అని నాకు తెలుసు. బట్ వీళ్ళేంటంటే బ్లాక్ మ్యాజిక్ చూపించారు. నాకు ఎందుకో పర్సనల్గా అయితే ఎందుకో ఈ బ్లాక్ మ్యాజిక్లు ఎందుకు అబ్బా ఎన్నిసార్లు తీసుకొస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది. మేబీ మీకు రాకపోవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. సో నాకు అలా అనిపించింది. అంటే ఒక మనిషి ఆశ అనేది ఎంతవరకైనా తీసుకెళ్తుంది, ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా తీసుకెళ్తుంది అన్నది అన్ని చూపించుంటే ఈ నాకు ఎందుకో బెటర్గా అనిపించేది అనుకున్నాను. బట్ ఎవరిష్టం వాళ్ళది. బట్ నా థాట్స్ నేను చెప్తున్నాను. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. మంచి మంచి గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి క్లైమాక్స్లో. రిషబ్ శెట్టి గారు అయితే అసలు క్లైమాక్స్ చెదగొట్టారు అసలు. యాక్టింగ్ అయితే హీరోయిన్ కూడా అసలు తన గ్లామర్ కానీ, తన యాక్టింగ్ కానీ, తనకి ఇచ్చే రోల్ కానీ ఫుల్ ప్లెజ్గా చేసింది. అండ్ మిగిలిన క్యాస్టింగ్ కూడా అందరూ కూడా వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. అండ్ ఫైనల్లీ ఇది కూడా కాంతారాలాగే మంచి సక్సెస్ అవుద్ది. మూవీ రన్ టైం కూడా చాలా ఎక్కువ, 2 hours 48 minutes అనుకుంటా. ఆల్మోస్ట్ 3 hours దగ్గర ఉంటారు ఇంటర్వల్తో కలిపి. అండ్ మూవీ అయితే మ్యాక్సిమం ఎంగేజింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు లైట్గా మీకు ఏమైనా బోర్ ఫీల్ వచ్చి రావచ్చు కానీ బట్ మీకు వెంటనే మళ్ళీ ఆ ఎంగేజింగ్ సీన్స్ కానీ అవన్నీ మనకి హోలీ సీన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి కాబట్టి మీకు ఎక్కడ అంత డిసప్పాయింట్ అయితే ఎవరు. మూవీ అయితే బాగుంది. సో మీరు కూడా కాంతారా చూసిన వాళ్ళు ఎవరైనా కూడా కాంతారా ది లెజెండ్ చాప్టర్ 1 కూడా చూడండి. సో ఎందుకంటే ఇది ప్రీక్వెల్. సో ఎప్పుడైనా మనం సీక్వెల్స్ చూడడం కానీ ప్రీక్వెల్ చూడడం అనేది చాలా రేర్గా వస్తుంటాయి. సో ప్రీక్వెల్ చూడండి, దీనికి కోరిలేట్ చేసుకోండి. అసలు ఎలాగైంది, ఓహో ఎందుకు అయ్యిందా అని ఒక ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్ చేసేవాడికి ఎలా ఉంటుందంటే ఓకే ఇది ఒక పాయింట్ వదిలేరు, ఆ పాయింట్ నుంచి బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రీక్వెల్ అలా కాదు, ఆల్రెడీ హిట్ అయిన దాన్ని ముందు ఏం జరిగిందని రాయడం అనేది చాలా కష్టం. మనం దాన్ని థింక్ చేసుకుంటూ సినిమా చూడడం కూడా చాలా కష్టం. సో
ఇది ప్రీక్వెల్ కాబట్టి చూడండి అందరూ కూడా. అండ్ ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.75 అవుట్ ఆఫ్ 5. సో మూవీ అయితే మస్ట్ వాచ్ అని చెప్తున్నాను. అందరూ చూడండి, మంచి థ్రిల్లింగ్ అలాగే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది, థియేటర్లో ఎక్స్పీరియన్స్. అండ్ లాస్ట్లో కూడా మనకి కాంతారాలో బాగా ఫేమస్ అయిన ఆ సాంగ్ ఉంటుంది కదా, వరాహ రూపం, అది కూడా చాలా బాగుంది. అంటే వరాహ రూపం కాదు, ఆ మ్యూజిక్ అయితే ఉంటుంది. అంటే వరాహ ఫస్ట్ ఆఫ్ అంతా మనకి అంటే కాంతారాలో అంతా కూడా వరాహ రూపం గురించి చూపిస్తారు, ఇక్కడ అంతా మనకి టైగర్ కోసం చూపిస్తారు. అండ్ స్పాయిలర్ కాదు, ఇప్పుడు ప్రతి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా చెప్పేస్తున్నాను, కాంతార ది లెజెండ్ చాప్టర్ 2 కూడా ఉంది. మేబీ చాప్టర్ 2లో మొత్తం కన్క్లూడ్ చేస్తారేమో, లేదంటే ఇంకా బిల్డ్ చేస్తారో, ఈ వరల్డ్ ఇంకా ఫర్దర్గా తీసుకువెళ్తారో ఏమో మనకు తెలీదు. బట్ కాంతార ది లెజెండ్ చాప్టర్ 2 కూడా ఉంది. సో మస్ట్ వాచ్. అది 3.75 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నాను. అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఆల్రెడీ ఈరోజు అయితే మనం ఒక కొత్తగా జిమ్కి వెళ్ళాం. ఆ జిమ్ హోమ్ టూర్ అయితే పెట్టాం, జిమ్ టూర్. ఆ జిమ్ టూర్ కూడా కింద చూడండి ఒకసారి, వాచ్ చేసి వీడియో. అలానే మన ఛానల్ కొంచెం మీకు తెలిసిన వాళ్ళకి చెప్తే సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్. మనం ఇప్పుడు 655 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నాం. సో 1K సబ్స్క్రైబర్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ.